శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తర్వాతి నామం కామాక్షి. మనోహరమైన కన్నులు గలది లలితాదేవి. కామ అంటే కామేశ్వరుడు. కామేశ్వరునిపై సదా తన దృష్టిని ప్రసరింపచేసే దేవి కనుక ఆమె కామాక్షి. కంచిలో అధిదేవతగా ఉండి కాంచీపీఠ నివాసి అయినది ఈ దేవి. కామం అంటే కోరిక. తన్ను ఆశ్రయించిన వారి కోరికలను నెరవేర్చే కన్నుల జంట కలది ఆమె. మరొక అర్థంలో కా, ఆ, మా ఇలా కామ పద విభాగం చేసి చూస్తే కా అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, మా అంటే రుద్రుడు. ఆ ముగ్గురిని చూస్తూ ఆ త్రిమూర్తుల చేత సమస్త ప్రపంచ వ్యవహారాన్ని నిర్వహింపచేస్తోంది కనుక ఆ దేవి కామాక్షి. తరువాతి నామం కామదాయిని. కోరికలను తీర్చేది, శుభప్రదాయిని అని అర్థం. కామ అంటే శివుడు. తన భక్తులకు ఆ కామేశ్వరునే ప్రసాదించేది కామద. కామద అంటే కాముని భస్మము చేసినవాడు అని కూడా అర్థం. మరొక అర్థంలో కాముడు అంటే మన్మధుడు. కామద శబ్దం మన్మథ సంహారకం. మన్మధుని భస్మం చేసిన శివుని చేత అయని, కామదాయని, శుభప్రదాయని అని ఈ నామం యొక్క అర్థం. తర్వాతి నామం దేవర్షిగణ సంగాత స్తూయమానాత్మ వైభవ. ఇంతవరకు దేవి స్థూల రూపాన్ని వర్ణించారు హయగ్రీవులు. దేవతలు, మహర్షులు దేవిని స్తోత్రం చేస్తున్నారని ఈ నామంలో వివరిస్తున్నారు. సంఘాత శబ్దానికి సంహారమని అర్థం. బండాసుర సంహారానికై దేవతలందరూ జయదేవి జగన్మాత అంటూ దేవిని స్తుతించినట్లు బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది. బ్రహ్మాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు, నారదాది దేవమునులు, ఆదిత్యాది గణాలు వీరందరూ దేవి వైభవాన్ని ఎన్నో రీతుల్లో ప్రశంసిస్తున్నారు. లోకంలో ఎందరో బాధాతప్తులైన జీవులు దేవుని స్తుతించి ఆమె అనుగ్రహం చేత బాధల నుంచి విముక్తి పొందుతున్నారు. దేవతలంటే అచ్చులు, ఋషులంటే హల్లులు. విశ్వమంతా లలితాదేవి స్వరూపమే. ఆ దేవిని స్తోత్రం చేయటం వలన వాంగ్మయం సార్థకమవుతుంది. ఆ మొదలు క్ష వరకు గల అక్షర సముదాయం అంటే శబ్దజాలమంతా శ్రీ లలితాదేవి స్వరూపమే. శ్రీమాత్రే నమః.